Hi dear viewers, welcome to my channel Rajesh English Club. Dear viewers, ఈ రోజు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్ళిపోతుంది. స్పోకెన్ ఇంగ్లీష్లో దాదాపు 50% నాలెడ్జ్ మీకు వచ్చేసినట్టే విని నేర్చుకుంటే, గ్రామర్లో 30 to 40% గ్రామర్ టాపిక్ మీ చేతిలో ఉన్నట్టే వీడిని తెలుసుకుంటే, ఇంకా కాంపిటేటివ్ వరల్డ్లో వీడు లేకుండా అసలు క్వశ్చన్సే రావండి. అంత ఇంపార్టెన్స్ కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే టెన్స్. మరి ఈ టెన్సెస్ వీటిల్లో ఉన్నటువంటి టైప్స్ అంటే వీళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరి గురించి మీరు క్లియర్గా తెలుసుకుంటే మీకు ఇంగ్లీష్కి సంబంధించి చాలా నాలెడ్జ్ మీ దగ్గర ఉన్నట్టు. సో అంత ఇంపార్టెన్స్ కలిగినటువంటి ఈ టెన్సెస్ గురించి, వీళ్ళ యొక్క టైప్స్ గురించి కేవలం ఒక్క వీడియోలోనే కంప్లీట్గా, ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూస్తే ఈ వీడియో మొత్తంలోనే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అంటే వీళ్ళ యొక్క టైప్స్ అనేటువంటివి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకో డౌట్ అనేటువంటిది ఉండకుండా. మరి అంత ఇంపార్టెన్స్ కలిగినటువంటి ఈ టెన్సెస్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అసలు టెన్స్ అంటే ఏంటండి? టెన్స్ అంటే టైం. దేని టైం అండి? ఒక యాక్షన్ యొక్క టైం. అంటే ఒక యాక్షన్ ఎప్పుడు జరుగుతుందో ఆ టైంని మనం మెన్షన్ చేస్తూ చెప్పడాన్నే మనం టెన్స్ అంటాం. ఒక పని ఇప్పుడు జరుగుతుందా, గతంలో జరిగిందా, లేదా ఫ్యూచర్లో జరుగుతుందా అనేటువంటి విషయం మనం క్లియర్గా చెప్పడమే టెన్స్ యొక్క ఉద్దేశం. మరి అటువంటి టెన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనేటువంటి చూద్దాం. టెన్సెస్ ముఖ్యంగా 3 మెయిన్ టైప్స్ ఉంటాయండి. అవేంటంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అంటే ఈ 3 గురించి తెలుసుకుంటే, ఈ 3 వ్యక్తుల గురించి తెలుసుకుంటే సరిపోతుందా అంటే కాదండి. వీళ్ళల్లో సబ్ టెన్స్లు కూడా ఉన్నారు. అంటే ఒక్కొక్క మెయిన్ టెన్స్కి అగైన్ 4 సబ్ టెన్సెస్ ఉన్నాయి. వీళ్ళందరి గురించి తెలుసుకుంటేనే టెన్సెస్ గురించి మీరు క్లియర్గా తెలుసుకున్నట్లు లెక్క. కాబట్టి ఈ మొత్తం వ్యక్తుల గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. నా పక్కన వాటిని డిస్ప్లే చేస్తాను. నేను చెప్పేది దాన్ని రిలేట్ చేసుకోండి. అవసరమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. వాటికి ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా వినండి. అప్పుడు మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ టెన్సెస్ అనేటువంటివి కొంచెం మీ బ్రెయిన్కి పని పెడతాయి. అంటే జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది, లేకుంటే చాలా క్లమ్జీగా అనిపిస్తాయి. సో మీరందరూ కూడా జాగ్రత్తగా వీటిని నేర్చుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను మెయిన్ టెన్సెస్ ఎన్నని: ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మళ్ళీ ఒక్కొక్క మెయిన్ టెన్స్లో 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. ప్రెజెంట్కి సంబంధించి సబ్ టెన్సెస్ చూద్దాం. గుర్తుంచుకోండి జాగ్రత్తగా. సింపుల్ ప్రెజెంట్ లేదా ప్రెజెంట్ ఇండెఫినిట్ అంటారు. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ లేదా ప్రెజెంట్ ప్రోగ్రెసివ్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ పాస్ట్ టెన్సెస్ చూడండి. సింపుల్ పాస్ట్ లేదా పాస్ట్ ఇండెఫినిట్. సెకండ్ది పాస్ట్ కంటిన్యూస్ లేదా పాస్ట్ ప్రోగ్రెసివ్. థర్డ్ది పాస్ట్ పర్ఫెక్ట్. ఫోర్త్ది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్లో సింపుల్ ఫ్యూచర్ ఆర్ ఫ్యూచర్ ఇండెఫినిట్, ఫ్యూచర్ కంటిన్యూస్ ఆర్ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇవి మొత్తం 12 టెన్సెస్. వీటిని గుర్తుంచుకోవడం కష్టంగా ఉందా? అంత కష్టమే కాదండి, చాలా ఈజీ. మీకు జాగ్రత్తగా అది ఎలా గుర్తుండాలో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ది సింపుల్గా ఉంటుందండి. ఏదైనా సింపుల్గా ఉంటుంది కదా. కాబట్టి సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. సింపుల్గా ఉందని చెప్పేసి వదిలేయకూడదండి, దాన్ని కంటిన్యూ చేయాలి. కాబట్టి సెకండ్ది ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. సింపుల్గా ఉంది, కంటిన్యూ చేస్తే ఏమవుతుందండి? మీరు పర్ఫెక్ట్గా మారుతారు కదా. కాబట్టి థర్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో పర్ఫెక్ట్ అయ్యారని చెప్పేసి మీరు వదిలేస్తే బాగుంటుందా? మీరు ఎంత పర్ఫెక్ట్ అయినా దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తేనే ఇంకా పర్ఫెక్ట్ అవుతారు, మర్చిపోకుండా ఉంటారు కదా. కాబట్టి లాస్ట్ టెన్స్ వచ్చేసి పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అర్థమైందండి? సో ఈ విధంగా మీరు 12 టెన్సెస్ని క్లియర్గా గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు మనము 1 by 1 ప్రతి టెన్స్ని జాగ్రత్తగా దాని యొక్క స్ట్రక్చర్, దాని యొక్క యూసేజ్, టైం లైన్, టైం మార్కర్స్ అన్నిటినీ క్లియర్గా తెలుసుకుందాం. మీకు ముందే చెప్పినట్టు నా పక్కన వాటిని 1 by 1 డిస్ప్లే చేస్తాను.
మీరు జాగ్రత్తగా నేను చెప్పేవి అక్కడ ఉన్నవి క్లియర్గా తెలుసుకోండి. ఫస్ట్ టెన్స్ సింపుల్ ప్రెజెంట్. ఏంటండి? సింపుల్ ప్రెజెంట్. దీని యొక్క స్ట్రక్చర్ గమనిద్దాం. స్ట్రక్చర్ అనేటువంటిది ప్రతిదానికి చాలా ఇంపార్టెంట్. సో స్ట్రక్చర్ వైజ్గానే మనం 1 by 1 సెంటెన్సెస్ రాసుకుంటూ వస్తాం. ఆ స్ట్రక్చర్ కంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే సబ్జెక్ట్స్. మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి మొత్తం? వీ హ్యావ్ 7 సబ్జెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్. దే ఆర్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ప్రతిసారి మనం స్ట్రక్చర్స్ రాసేటప్పుడు ఈ సబ్జెక్ట్స్ని తీసుకుంటాం, వీటి తర్వాత వర్బ్స్ అనేటువంటి యూజ్ చేస్తాం. కాబట్టి ఈ 7 సబ్జెక్ట్స్ మనకు గుర్తుండాలి. సో నేమ్స్ అంటారా? నేమ్స్ కూడా వీటి కిందకే వస్తాయండి. సో ఈ సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ V1 SRES ప్లస్ ఆబ్జెక్ట్. గుర్తుంచుకోండి, సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే వర్బ్ అనేటువంటిది బేస్ ఫామ్లో తీసుకుంటాం. SRES ఎందుకు SRES వచ్చింది అనేటువంటి విషయం కూడా నేను చెప్తాను. ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తీసుకుందాం. సబ్జెక్ట్స్ ఏమైనా తీసుకోవచ్చండి. నేను ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటానండి. ఈ 3 ఎగ్జాంపుల్స్ని ఈ 12 టెన్సెస్లో నేను యూజ్ చేస్తాను, వాటిని క్యారీ చేస్తాను, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావడం కోసం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫస్ట్ సబ్జెక్ట్ ఐ తీసుకుంటాను. సరే, సింపుల్ ప్రెజెంట్లో ఏం చెప్పాను? సబ్జెక్ట్ ప్లస్ V1 SRES ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఐ అనేది సబ్జెక్ట్ తీసుకున్నాను. ఐ ఇక్కడ ఏం తీసుకుంటానంటే వర్బ్ ఈట్ తీసుకుంటాను. ఐ ఈట్ సబ్జెక్ట్ ప్లస్ V1 సరిపోయింది కదండి. ఐ ఈట్ అ మ్యాంగో. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. వి సబ్జెక్ట్ వి తీసుకున్నాను. నెక్స్ట్ V1 అనేటువంటి తీసుకుంటాను. వి గో టు స్కూల్, మేము స్కూల్కి వెళ్తాం. థర్డ్ ఎగ్జాంపుల్ హీ హీ కమ్స్. హీ కమ్స్ ఇక్కడ నేను సబ్జెక్ట్ తీసుకున్నాను, V1 తీసుకున్నాను, కమ్. అయితే ఎస్ ఎందుకు వచ్చిందంటే గుర్తుంచుకోండి, సబ్జెక్ట్స్లో హీ, షీ, ఇట్ అనేటువంటి ఒక బ్యాచ్ ఉందండి. థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటారు. ఈ బ్యాచ్ ఎప్పుడు కూడా సపరేట్గా ఉండడానికి ట్రై చేస్తుంది. అందరూ కూడా V1 తీసుకుంటారు. మాకు స్పెషాలిటీ ఏంటని చెప్పేసి ఇక్కడ V1 పక్కన సిచ్యువేషనల్గా ఎస్ లేదా ఈఎస్ని తీసుకుంటామనేది డిసైడ్ అయిపోయాయి. అందుకనే హీ, షీ, ఇట్కి కానీ సింగులర్ నేమ్స్ లైక్ రామ, సీత, గోపి వీటిలన్నిటికీ కూడా V1 పక్కన SRES సిచ్యువేషనల్గా అంటే కొన్ని వర్బ్స్ ఎస్ తీసుకుంటాయి, కొన్ని ఈఎస్ తీసుకుంటాయి. సో ఆ విధంగా మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. అందుకని ఇక్కడ హీ కమ్స్ అనేటువంటి తీసుకున్నాను. అదే నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేటువంటిది నేను తీసుకోలేదండి. ఎందుకు తీసుకోలేదంటే గుర్తుంచుకోండి, ఆబ్జెక్ట్ అనేటువంటిది ఆప్షనల్. అంటే సిచ్యువేషనల్గా అవసరమైతే యూజ్ చేస్తాం, లేదంటే యూజ్ చేయం. కాబట్టి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ లేకుండా హీ కమ్స్ తీసుకుంటాను. సో ఇది కూడా సింపుల్ ప్రెజెంట్. 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను నేను. ఐ ఈట్ అ మ్యాంగో. సెకండ్ ఎగ్జాంపుల్ వీ గో టు స్కూల్. థర్డ్ ఎగ్జాంపుల్ హీ కమ్స్. ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటండి? ఎటువంటి నెగిటివిటీ లేకుండా, ఎటువంటి నో లేదా నాట్ కానీ లేకుండా ఉంటే వీటిని మనం పాజిటివ్ సెంటెన్సెస్ అంటాం. అయితే ఈ పాజిటివ్ సెంటెన్సెస్ యొక్క మీనింగ్ ఏంటో జాగ్రత్తగా గమనించండి. ఐ ఈట్ ఎ మ్యాంగో. ఓకే, సింపుల్ ప్రెజెంట్లో స్ట్రక్చర్ వైజ్గా ఉంది. బట్ దీని మీనింగ్ ఏంటండి? నేను మ్యాంగో తింటాను. గుర్తుంచుకోండి, తింటాను. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. వీ గో టు స్కూల్. ఏంటండి దీని అర్థం? మేము స్కూల్కి వెళతాము, వెళతాము. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. హీ కమ్స్. అతను వస్తాడు, అతను వస్తాడు. ఈ మీనింగ్లో మనము యూజ్ చేస్తాం. మరి వీటి యొక్క నెగిటివ్స్ అంటే నెగిటివ్గా ఎలా చెప్పాలి? మనం ఎప్పుడు కూడా తింటాము, రాస్తాము, చూస్తాము అనేది చెప్తామా? ఏదైనా పని చేయమని కూడా చెప్పాలి కదా. మరి అలా చెప్పాలంటే ఇక్కడ మనము డోంట్ కానీ డజంట్ కానీ యూజ్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్లో మీరు నెగిటివ్స్ చెప్పాలంటే డోంట్ కానీ డజంట్ కానీ యూజ్ చేస్తారు. వాటిని సబ్జెక్ట్ తర్వాత ప్లేస్ చేస్తారు. వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ఆర్ డజంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ SRES అనేటువంటిది ఇంకా ఉండవు. అయితే ఏ సబ్జెక్టులు డోంట్ని తీసుకుంటాయి, ఏ సబ్జెక్టులు డజంట్ని తీసుకుంటాయి అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? గుర్తుంచుకోండి, ఐ, వి, యు, దే ఇవి డోంట్ని తీసుకుంటాయి. థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్ సింగులర్ నేమ్స్ డజంట్ని తీసుకుంటాయి. కాబట్టి ఇవి గుర్తుంచుకుంటే మనం నెగిటివ్స్ రాయొచ్చు. సరే, ఇందాక రాసినటువంటి సెంటెన్సెస్కి నెగిటివ్స్ చూడండి. ఐ డోంట్ ఈట్ అ మ్యాంగో. వీ డోంట్ గో టు స్కూల్. హీ డజంట్. హీ డజంట్ కమ్.
కమ్స్ కదండి, కమ్. ఓకేనా? వీటి అర్థం ఏంటో చూడండి. నేను మామిడి పండు తినను, మేము స్కూల్కి వెళ్ళము, అతడు రాడు. ఓకేనా? నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చూడండి. ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్. ఈ డూ ఫార్మ్స్ని సబ్జెక్టు ముందు తెస్తే సరిపోతుందండి. అక్కడ నాట్ని తీసేస్తాం, ఎందుకంటే నెగిటివ్ క్వశ్చనింగ్ కాదు, మనం జస్ట్ మామూలు క్వశ్చన్ అనేటువంటిది ఇక్కడ మనం రాస్తాం. చూడండి, డూ ఐ ఈట్ ఎ మ్యాంగో అంటే డూ ఆర్ డస్ ముందు వస్తుంది, తర్వాత సబ్జెక్ట్, తర్వాత V1 ప్లస్ ఆబ్జెక్ట్. డూ ఐ ఈట్ ఎ మ్యాంగో, నేను మామిడి పండు తింటానా? డూ వీ గో టు స్కూల్, మేము స్కూల్కి వెళతామా? డస్ హీ కమ్, అతడు వస్తాడా? ఈ మీనింగ్ అనేటువంటి గుర్తుంచుకోండి. సో మనం పాజిటివ్స్ చెప్పాం, నెగిటివ్స్ నేర్చుకున్నాం, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలని మనకు అర్థమైంది. ఇప్పుడు దీని యొక్క టైం లైన్ అనేటువంటి జాగ్రత్తగా గమనించండి. ఏంటి టైం లైన్ అంటే ఒకసారి గమనించండి. ఇక్కడ నౌ అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, ఆ టైం లైన్ మీద ప్రతి చోట నేను మార్క్ ఇచ్చాను. అంటే ఏంటి దీని అర్థం అంటే ఒక పని పాస్ట్లో చేసి ప్రజెంట్లో చేస్తూ ఫ్యూచర్లో కూడా చేస్తాము అంటే అటువంటి యాక్షన్స్ని మనము సింపుల్ ప్రజెంట్లో చెప్పొచ్చు. యూసేజ్ ఒకసారి గమనించండి. ఒక పనిని పాస్ట్లో, ప్రజెంట్, ఫ్యూచర్లో చేస్తామంటే ఏంటి అండి అవి హ్యాబిచువల్ యాక్షన్సే కదా, అంతే కదండి. మనం హ్యాబిట్స్నే మనము రెగ్యులర్గా రోజు చేస్తూ ఉంటాం. అంటే మన యొక్క హ్యాబిచువల్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్ చెప్పడానికి సింపుల్ ప్రజెంట్ వాడచ్చు. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ గమనించండి. ఐ ఈట్ అ మ్యాంగో, ఇప్పుడు వీటికి ఒక టైం అడ్వర్బియల్ యాడ్ చేయండి. డైలీ, ఐ ఈట్ అ మ్యాంగో డైలీ, నేను రోజు మామిడి పండు తింటాను, ఇది ఒక హ్యాబిచువల్ యాక్షన్. వీ గో టు స్కూల్ ఎవ్రీ డే, ఇక టైం అడ్వర్బియల్ చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఇవి రెగ్యులర్ యాక్షన్స్ అని తెలియడం కోసము ఇట్లాంటి టైం అడ్వర్బియల్స్ మనం యూజ్ చేయొచ్చు. వీ గో టు స్కూల్ డైలీ, మేము రోజు స్కూల్కి వెళ్తాము. నెక్స్ట్ థర్డ్, హీ కమ్స్. సో హీ కమ్స్ సమ్టైమ్స్, తను అప్పుడప్పుడు వస్తాడు. ఇక్కడ సమ్టైమ్స్ కూడా అంటే అప్పుడప్పుడు రావడం అనేటువంటిది కూడా ఒక హ్యాబిట్ లాగా అతను చేస్తూ ఉంటాడు. కాబట్టి దీన్ని మనము చెప్పొచ్చు. అంటే ఈ టైం అడ్వర్బియల్స్ యూజ్ చేసి మనం రెగ్యులర్ యాక్షన్ కింద వీటిని ట్రీట్ చేస్తూ ఎన్ని సెంటెన్స్ అయినా మనం చెప్పొచ్చు. మీరు హ్యాబిట్గా, అలవాటుగా ప్రతిరోజు చేసేటువంటి పనులన్నిటినీ కూడా మీరు సింపుల్ ప్రెజెంట్లో చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ యూసేజ్ ఏంటంటే మన యొక్క ప్రెజెంట్ థాట్స్, ప్రెజెంట్ మన యొక్క ఒపీనియన్స్, ప్రెజెంట్ మన యొక్క ఫీలింగ్స్ చెప్పడానికి కూడా సింపుల్ ప్రెజెంట్ వాడచ్చండి. అంటే మీకు ఏదైనా ఇప్పుడు చేయాలనిపిస్తుంది, ఇప్పుడు ఏదైనా చేస్తానని మీరు చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ మనం వాడచ్చు. సో ఈ రెండు మేజర్ సిచ్యువేషన్స్లో సింపుల్ ప్రెజెంట్ మనము విచ్చలవిడిగా వాడుకోవచ్చు. నెక్స్ట్ వీటిలో టైం అడ్వర్బియల్స్ ఉంటాయండి. అంటే టైం మార్కర్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే ఈ క్లూస్ని గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక బ్లాంక్ ఇచ్చారనుకోండి కాంపిటేటివ్ ఫీల్డ్లో, లేదా మిమ్మల్ని ఏదైనా టెస్ట్ చేయడం కోసం ఇచ్చారనుకోండి, సో ఈ టైం అడ్వర్బియల్స్ ఉంటే ఖచ్చితంగా అది సింపుల్ ప్రెజెంట్లో రాసేయడమే. మరి ఏంటి ఆ టైం అడ్వర్బియల్స్? ఎవ్రీడే కానీ, డైలీ, రెగ్యులర్లీ, ఆల్వేస్, ఆఫన్, జనరల్లీ, యూజువల్లీ, క్యాజువల్లీ, సమ్టైమ్స్, సెల్డమ్, రేర్లీ, అకేషనల్లీ. సో ఇవన్నీ కూడా మన రెగ్యులారిటీని సూచించేటువంటి ఈ టైం అడ్వర్బియల్స్ అన్నీ కూడా మనము సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేస్తాం. ఇదండి సింపుల్ ప్రెజెంట్కి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ టెన్స్ సెకండ్ది ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ద యాక్షన్ షుడ్ బి కంటిన్యూస్ ఎట్ ప్రెజెంట్. పేరే మనకు చెప్తుందండి, ఒక పని ప్రస్తుతం జరుగుతూ ఉండాలి. సరే, దీని యొక్క స్ట్రక్చర్ అనేటువంటి చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వర్బ్, ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. గుర్తుంచుకోండి, కంటిన్యూస్ అనే మాట ఏ టెన్స్లో వచ్చినా వర్బ్ అనేటువంటిది ఇంగ్ ఫార్మ్ని తీసుకుంటుంది. అంటే అక్కడ మనం V4ని యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ తీసుకుంటాం, ప్రెజెంట్ కంటిన్యూస్ కాబట్టి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు వస్తారండి. 3 హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటివి ఇక్కడ మనకు వస్తాయి. అవి ఏంటంటే యామ్, ఈజ్, ఆర్. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ అగ్రిమెంట్ అనేటువంటి సెట్ కావాలండి. ఎందుకంటే యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి 3 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఏ సబ్జెక్ట్ యామ్ తీసుకుంటుంది, ఏ సబ్జెక్ట్ ఈజ్ తీసుకుంటుంది, ఏ సబ్జెక్ట్ ఆర్ని తీసుకుంటుంది అనేటువంటి మనకు తెలియాలి కదా. గుర్తుంచుకోండి, ఐ ఆల్వేస్ టేక్స్ యామ్. ఐ ఎప్పుడు కూడా యామ్ని తీసుకుంటుంది. నెక్స్ట్ హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ ఈజ్ తీసుకుంటాయి. నెక్స్ట్ ప్లూరల్స్ ఉన్నాయి కదా, వి, యు, దే వీరు ఆర్ని తీసుకుంటారు. వి, యు, దే, ఆర్. ఓకేనా, అర్థమైందండి? మళ్ళీ ఒకసారి జాగ్రత్త దాన్ని చూడండి.
మరి పాజిటివ్ సెంటెన్సెస్ చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇందాక తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను చెప్పాను. ఐకి ఏమొస్తుంది? ఐఎమ్ ఈటింగ్ అ మ్యాంగో. ఐఎమ్ ఈటింగ్ అ మ్యాంగో. నెక్స్ట్ we are going to school. We are going to school. He is coming. He is coming. ఓకేనా? మరి వీటి యొక్క నెగిటివ్స్ చూద్దాం. చాలా ఈజీ అండి వీటిలలో నెగిటివ్స్, ఎందుకంటే ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా, సో వాటికి తోకలను పెట్టేసి సరిపోద్ది. తోకలంటే నాట్ను పెడితే సరిపోద్ది. చూడండి, ఐ యామ్ నాట్ ఈటింగ్ అ మ్యాంగో. నెక్స్ట్ we are not going to school. He is not coming. అంతే నెగిటివ్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూస్తే ఈ హెల్పింగ్ వర్బ్ని ముందు తెద్దాం. యామ్ ఐ ఈటింగ్ ఎ మ్యాంగో? ఆర్ వీ గోయింగ్ టు స్కూల్? ఈజ్ హీ కమింగ్? సో ఇవి క్వశ్చన్స్గా మనం యూజ్ చేస్తాం. అయితే వీటి యొక్క మీనింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. దానికంటే ముందు మనం ఒకసారి టైం లైన్ చూద్దాం. గుర్తుంచుకోండి, ఈ టైం లైన్లో ఒక యాక్షన్ ఎప్పుడో స్టార్ట్ అయిందండి, పాస్ట్లో స్టార్ట్ అయింది. అది ఎప్పుడో ఒకసారి ఎండ్ అయిపోద్ది. ఆ స్టార్టింగ్ ఎండింగ్ మనకు సంబంధం లేదు. బట్ నవ్వు చోట అంటే మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో ఆ టైంలో యాక్షన్ షుడ్ బీ ఇన్ ప్రోగ్రెస్. దట్ మీన్స్ అన్ యాక్షన్ విచ్ ఈస్ దేర్ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఈస్ కాల్డ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్. ఒక యాక్షన్ మీరు మాట్లాడుతున్న సమయానికి ప్రోగ్రెస్లో ఉంటే, జరుగుతూ ఉంటే దాన్ని మనము ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్తాము. అంటే ఏదైనా ఒక పని జరుగుతుంది అనుకోండి, దాన్ని మీరు ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. ఇందాక మనం చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ యొక్క మీనింగ్ గమనించండి. ఐ యామ్ ఈటింగ్ అ మ్యాంగో. నేను మామిడి పండు తింటున్నాను. అక్కడేమో తింటాను, ఇక్కడ తింటున్నాను. నెక్స్ట్ వీ ఆర్ గోయింగ్ టు స్కూల్. మేము స్కూల్కు వెళుతూ ఉన్నాము. ఓకేనా? హీ ఈజ్ కమింగ్. అతడు వస్తూ ఉన్నాడు. సో మీనింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక పని జరుగుతూ ఉంటుంది, కంటిన్యూ అవుతుంది కదా, కాబట్టి ఈ మీనింగ్లో ఉంటుంది. సో ఇది దీని యొక్క టైం లైన్. మరి దాని యొక్క యూసేజ్, ఆ యూసేజ్ని మీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ గుర్తుంచుకోండి, ఒక యాక్షన్ ఏదైనా జరుగుతూ ఉంటే ఆ జరుగుతున్నటువంటి యాక్షన్స్ని మనము ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్తాం. ఎప్పుడు జరుగుతుండాలి? ప్రస్తుతం జరుగుతూ ఉండాలి. అలా జరుగుతూ ఉంటే ఆ యాక్షన్స్ మనము ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పొచ్చు. మరి దీని యొక్క టైం అడ్వర్బియల్స్ ఉన్నాయి, వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మరి వీటికి వచ్చేటువంటి టైం అడ్వర్బియల్స్ ఏంటంటే నౌ, at present, at this moment, right now, see, hear, watch, don't disturb me, don't make any noise, presently. సో ఇవ్వండి మనము రెగ్యులర్గా వాడేటువంటి టైం అడ్వర్బియల్స్. సో ఇక్కడ నేను మెన్షన్ చేశాను, ఒకసారి వాటిని మీరు గమనించండి. సో ఇదండి ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ థర్డ్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఏంటండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్. మరి ఏంటి దీని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ లేదా హ్యాజ్, తర్వాత V3 అనేటువంటిది ఉంటుంది. గుర్తుంచుకోండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అయితే అగైన్ రెండునే ఆప్షన్స్. సో అగ్రిమెంట్ కుదరాలి కదా. మరి ఏ సబ్జెక్ట్ హ్యావ్, ఏ సబ్జెక్ట్ హ్యాజ్ అనేటువంటి చూద్దాం. ఐ వి యూ దే హ్యావ్ని తీసుకుంటాయి. గుర్తుంచుకోండి, ఐ వి యూ దే హ్యావ్ని తీసుకుంటాయి. హీ షీ ఇట్ సింగులర్ నేమ్స్ హ్యాజ్ని తీసుకుంటాయి. ఓకే, మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్నే చూద్దాం. ఐ హ్యావ్ ఈటన్ అ మ్యాంగో. V3 కదా, అందుకని ఈటన్ యూజ్ చేసా. ఐ హ్యావ్ ఈటన్ ఎ మ్యాంగో. నెక్స్ట్ వీ హ్యావ్ గాన్ టు స్కూల్. మేము స్కూల్కి వెళ్ళాం. నెక్స్ట్ థర్డ్ది హీ హ్యాస్ కమ్. హీ హ్యాస్ కమ్. సో వీటి యొక్క నెగిటివ్స్ గమనించండి. ఐ హ్యావెంట్ ఈటన్ ఎ మ్యాంగో. వీ హ్యావెంట్ గాన్ టు స్కూల్. హీ హ్యాజంట్ కమ్. సో కమ్ అనేటువంటి V3 అండి ఇక్కడ. సో హీకి హ్యాజ్ వచ్చింది. సో ఇలా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ వీటి యొక్క ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటాయంటే, సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ హ్యావ్ ఫామ్ సబ్జెక్ట్ ముందు తీసుకున్నాండి. హ్యావ్ ఐ ఈటన్ ఎ మ్యాంగో, హ్యావ్ వీ గాన్ టు స్కూల్, హ్యాజ్ హీ కమ్. ఓకేనా? అయితే వీటి యొక్క మీనింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడ నవ్ అనేటువంటిది ఉంది కదా, దాని ముందు ఒక స్టార్ గుర్తు అనేటువంటి పెట్టింటాను, ఒక సింబల్ పెట్టింటాను. ఏంటి దాని అర్థం అంటే, ప్రస్తుతానికంటే ముందు, అంటే కొద్దిసేపటికి ముందు, రీసెంట్గా ఒక పని ఏదైనా జరిగితే రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ని చెప్పడానికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. ఇప్పుడే కొద్దిసేపటి కంటే ముందే ఒక పని జరిగింది, దాన్ని మీరు చెప్పాలి, దాన్ని మనము
ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాం. ఇప్పుడు ఒకసారి సెంటెన్సెస్ మీనింగ్ గమనించండి. ఐ హ్యావ్ ఈటెన్ అ మ్యాంగో. నేను ఇప్పుడే ఒక మామిడి పండు తిన్నాను. వీ హ్యావ్ గాన్ టు స్కూల్. మేము ఇప్పుడే స్కూల్కి వెళ్ళాం. హీ హ్యాస్ కమ్. అతడు ఇప్పుడే వచ్చాడు. సో ఈ మీనింగ్లో మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు దీని యొక్క యూసేజ్ అనేటువంటి తెలుసుకుందాం. చూడండి, రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్, రీసెంట్లీ ఫినిష్డ్ యాక్షన్స్, ఇప్పుడే జరిగినటువంటి పనులను చెప్పడానికి మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు దీని యొక్క టైం అడ్వర్బియల్స్ చూడండి. వీటిని యూజ్ చేసి మీరు క్లియర్గా మీరు చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పని రీసెంట్గా ఫినిష్ అయిందని మీరు చెప్పడానికి వీటిని యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. మరి ఏంటండి ఆ క్లూస్ అంటే జస్ట్, జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్, టిల్ నౌ, సోఫా, ఎట్, ఎవర్, నెవర్, వీటన్నిటిని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయొచ్చు. మనం చెప్పుకున్నటువంటి సెంటెన్సెస్ని ఒకసారి గమనించండి. ఐ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో జస్ట్ నౌ. నేను ఇప్పుడే ఒక మామిడి పండు తిన్నాను. వీ హ్యావ్ గాన్ టు స్కూల్ జస్ట్ నౌ. మేము ఇప్పుడే స్కూల్కి వెళ్ళాము. హీ హ్యాస్ కమ్ రీసెంట్లీ. ఈ మధ్యనే అతను వచ్చాడు. సో ఇట్లా మనము ఈ టైం అడ్వర్బియల్స్ యూజ్ చేసి ఈ టెన్స్లో సెంటెన్సెస్ని మీ డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ చేయొచ్చు. సో ఇదండి ప్రెజెంట్ పర్ఫెక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ అంటే హ్యావ్ ఫార్మ్స్ వస్తాయని చెప్పాను. కంటిన్యూ అంటే వెర్బింగ్ ఫామ్ వస్తుందని చెప్పాను. సో వాటితో పాటు అడిషనల్ ఇంకొక వర్డ్ కూడా వస్తుంది ఈ టెన్స్లో. మరి దీనికి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వర్బింగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ యూజ్ చేస్తాం సిచ్యువేషనల్గా, అంటే వాటి యొక్క అగ్రిమెంట్ తోటి. తర్వాత వర్బింగ్ ఫామ్ని తీసుకుంటాం, తర్వాత ఆబ్జెక్ట్ని తీసుకుంటాం. ఎగ్జాంపుల్స్ అండి ఇందాక తీసుకునేవి చెప్తాను. I have been eating a mango. Next, secondది we have been going to school. Next, he has been coming. ఓకేనా? మరి వీటి యొక్క నెగటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి? ఈజీ అండి. హ్యావ్ ఫార్మ్స్ తర్వాత నాట్ని యూజ్ చేయండి, సరిపోతుంది. చూడండి, I haven't been eating a mango. We haven't been going to school. He hasn't been coming. సో ఇలా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చూడండి. సో నాట్ని తీసేసి హ్యావ్ ఫార్మ్స్ని సబ్జెక్ట్ ముందుకు తెచ్చేసేయండి. హ్యావ్ ఐ బీన్ ఈటింగ్ ఎ మ్యాంగో, హ్యావ్ యూ బీన్ గోయింగ్ టు స్కూల్, హ్యాస్ హీ బీన్ కమింగ్. ఓకే, నెక్స్ట్ టైం మార్కర్ని గమనించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైం మార్కర్ మీరు గమనిస్తే ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయింది కదా. స్టార్ట్ అయ్యి వస్తూ 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 ప్రజెంట్ దగ్గరికి వచ్చేమన్నా ఆగిపోయిందండి? ఆగిపోలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే ఏదైనా ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ దగ్గరకు వచ్చి ఆగిపోకుండా ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటే అటువంటి యాక్షన్స్ అన్నిటినీ కూడా మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పొచ్చు. ఇప్పుడు యూసేజ్ గమనించండి. అన్ యాక్షన్ విచ్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూస్, we say these type of situations in present perfect continuous. We express long term continuous actions in present perfect continuous. Long term continuous actions అంటే యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంటే అటువంటి సెంటెన్సెస్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనము చెప్పొచ్చు. ఇక్కడ టైం మార్కర్స్ చూడండి. సిన్స్, ఫర్ యూజ్ చేస్తాం, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో సిన్స్ని ఫర్ని మనం యూజ్ చేస్తాం. అయితే సిన్స్ ఫర్ డిఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన టైం లైన్ కూడా వేసాను. సిన్స్ అనేది ఇది ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్తుందండి. అంటే యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్తుంది, ఒక పాయింట్ ఆఫ్ టైం. ఫర్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది, అంటే డ్యూరేషన్ చెప్తుంది. ఫర్ 2 hours, ఫర్ 2 days, ఫర్ an hour, ఫర్ 1 week, ఇలా డ్యూరేషన్ చెప్తేనేమో అది ఫర్ యూజ్ చేస్తాం. సిన్స్ యూజ్ చేసి పాయింట్ ఆఫ్ టైం పర్టికులర్గా ఒక పాయింట్ అనేటువంటి చెప్తాం. అంటే సిన్స్ 10 PM, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ 5 o'clock, ఇలా మనం ఒక పాయింట్ని చెప్తే సిన్స్ యూజ్ చేస్తాం. ఒక పీరియడ్ని చెప్తే మనం ఫర్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇందాక మనం చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ని వీటితో రిలేట్ చేసుకోండి. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో ఫర్ 2 hours. అంటే 2 గంటల నుంచి నేను మామిడి పండు తింటూ ఉన్నాను. మీనింగ్ చూడండి, తింటూ ఉన్నాను. నెక్స్ట్, we have been going to school since 10 AM.
అంటే 10 AM నుంచి మేము స్కూల్కి వెళుతూ ఉన్నాం. నెక్స్ట్ థర్డ్ చూడండి, హీ హ్యాస్ బీన్ కమింగ్ హోమ్ ఫర్ 2 hours. అతను 2 గంటల నుంచి అంటే 2 గంటలుగా ఇంటికి వస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క మీనింగ్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. సో ప్రెజెంట్ టెన్సెస్ ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు పాస్ట్ టెన్సెస్కి వద్దాం. ఫస్ట్ది సింపుల్ పాస్ట్. ఏంటండి సింపుల్ పాస్ట్. మరి సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ తీసుకుంటాం, పాస్ట్ ఫామ్ తీసుకుంటాం. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్స్ చూడండి, ఐ ఈట్ ఇందాక వచ్చిందండి, ఇప్పుడు ఏమొస్తుందండి దాని పాస్ట్ ఫామ్ ఎయిట్. ఐ ఏట్ ఎ మ్యాంగో. వి వెంట్ టు స్కూల్. హీ కేమ్. కమ్కి విట్ ఏంటండి కేమ్. సో ఇలా మనము సింపుల్ పాస్ట్లో చెప్తాం. నెగటివ్ ఫామ్స్ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్లో నెగటివ్స్ రాయాలంటే మనం డోంట్ డజంట్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనము డిడెంట్ని తీసుకుంటాం, అంటే డిడ్ నాట్ని తీసుకుంటాం. తర్వాత V1 రాయాలి, గుర్తుంచుకోండి. ఎప్పుడైతే డిడ్ వచ్చిందో వర్బ్ ఎప్పుడు కూడా బేస్ ఫామ్లో ఉండాలి. సో సబ్జెక్ట్ ప్లస్ డిడెంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మరి సెంటెన్సెస్ చూడండి, ఐ డిడెంట్ ఈట్ అ మ్యాంగో. వీ డిడెంట్ గో టు స్కూల్. హీ డిడెంట్ కమ్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చూడండి. డిడ్ని ముందుకు తీసుకున్నాండి. డిడ్ ఐ ఈట్ ఎ మ్యాంగో. డిడ్ వీ గో టు స్కూల్. డిడ్ హీ కమ్. ఇలా మనం ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ రాస్తాం. ఇక్కడ టైం లైన్ చూడండి. యాక్షన్ అనేటువంటిది పాస్ట్ సైడ్ ఉంది కదా, అంటే ఏంటి దీని అర్థం? ఏదైనా ఒక పని గతంలో చేసింటే, ఏదైనా ఒక యాక్షన్ పాస్ట్లో చేసింటే, అట్లాంటి చేసినటువంటి యాక్షన్స్ అన్నీ కూడా మీరు సింపుల్ పాస్ట్లో చెప్పొచ్చు. ఇప్పుడు యూసేజ్ గమనించండి. పాస్ట్ ఫినిష్డ్ యాక్షన్స్ ఆర్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఆర్ ఫినిష్డ్ యాక్షన్స్, జరిగిపోయినటువంటి పనులు. ఏ పనైనా జరిగిపోతే ఫినిష్ అయిపోతే అట్లాంటివన్నీ కూడా మీరు సింపుల్ పాస్ట్లో మీరు చెప్పొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఐ ఏట్ ఎ మ్యాంగో అంటే నేను మామిడి పండు తిన్నాను. వీ వెంట్ టు స్కూల్ అంటే మేము స్కూల్కి వెళ్ళాము. హీ కేమ్ అంటే అతడు వచ్చాడు. అయితే ఇక్కడ టైమ్ అడ్వర్బియల్స్ యూజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. మోస్ట్లీ సింపుల్ పాస్ట్లో ఎప్పుడైనా సరే టైమ్ అడ్వర్బియల్స్ ఉంటాయి. వాటిని పెట్టడానికి మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు సింపుల్ పాస్ట్లో టైమ్ అడ్వర్బియల్స్ పెడితే చాలా బాగుంటుంది. అయితే సింపుల్ పాస్ట్లో వచ్చేటువంటి టైమ్ అడ్వర్బియల్స్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎస్టర్డే, లాస్ట్ డే, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాంగ్ లాంగ్ ఎగో, ఇన్ దోస్ డేస్, ఇన్ ద పాస్ట్, అగో, ఇన్ ప్రీవియస్ డేస్. సో ఇలా మనం పాస్ట్ అని రెఫర్ చేసేటువంటి ఎటువంటి టైమ్ అడ్వర్బియల్స్ అయినా మనము సింపుల్ పాస్ట్లో వాడచ్చు. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని. ఐ ఏట్ ఎ మ్యాంగో ఎస్టర్డే. నేను నిన్న మామిడి పండు తిన్నాను. వీ వెంట్ టు స్కూల్ 10 minutes ago. 10 నిమిషాల క్రితం మేము స్కూల్కి వెళ్ళాము. నెక్స్ట్ హీ కేమ్ లాస్ట్ ఇయర్. అతను లాస్ట్ ఇయర్ వచ్చాడు. ఏదైనా సరే ఇలా యూజ్ చేసి మనము పాస్ట్ యాక్షన్స్ని సింపుల్ పాస్ట్లో చెప్పొచ్చు. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. ఏంటండి పాస్ట్ కంటిన్యూస్? ఏంటి పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్. గుర్తుంచుకోండి, ఇందాక నేను చెప్పాను కంటిన్యూ అనేటువంటి మాట, కంటిన్యూస్ అనేటువంటి మాట వస్తే అక్కడ వర్బ్ ఇంగ్ ఫామ్ అనేటువంటిది ఉండాలి. ఇది పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి వాజ్ వర్లని హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటాం. ప్రెజెంట్ కంటిన్యూస్లో యామ్ ఈజ్ ఆర్లని హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటాం కదా. సో ఇక్కడ వాజ్ వర్లు వస్తాయి. ఒకసారి అగ్రిమెంట్ని గమనించండి. ఈసారి ఐ ప్లూరల్స్ తోటి వెళ్ళదు. ఐ, హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్కి వాజ్ వస్తే, ప్లూరల్స్ అనేటువంటి వి, యూ, దేకి వర్ అనేటువంటిది వచ్చింది. గుర్తుంచుకోండి, ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్, వీ వర్, యూ వర్, దే వర్. సో అది గుర్తుంచుకోవాలి. తర్వాత వర్బ్ అనేటువంటిది ఇంగ్ ఫామ్లో అనేటువంటిది ఉంటుంది, మీ అందరికీ తెలిసింది. మరి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వాజ్ ఈటింగ్ అ మ్యాంగో. వీ వర్ గోయింగ్ టు స్కూల్. హీ వాజ్ కమింగ్. ఓకేనా? మరి వీటి యొక్క నెగిటివ్స్ ఎలా రాయాలి? చాలా ఈజీ అండి. హెల్పింగ్ వర్బ్స్ పక్కన నాట్ను పెడితే సరిపోతుంది. ఐ వాజంట్ ఈటింగ్ అ మ్యాంగో. వీ వరంట్ గోయింగ్ టు స్కూల్. హీ వాజంట్ కమింగ్. సో ఇలా మనం వీటి యొక్క నెగిటివ్స్ రాయొచ్చు. మరి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి?
ఈ వాజ్ వర్లని సబ్జెక్ట్ ముందుకు తీసుకొని రండి. వాజ్ ఐ ఈటింగ్ ఎ మ్యాంగో, వర్ వి గోయింగ్ టు స్కూల్, వాజ్ హీ కమింగ్. సో ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క యూసేజ్ అనేటువంటి జాగ్రత్తగా గమనించండి. చూడండి ఇక్కడ నౌ అంటే ప్రజెంట్కి ముందు పాస్ట్లో నేను ఇలా గీసాను, అవునా? ఏంటి దాని అర్థం అంటే ఏదైనా ఒక యాక్షన్ ఒక పర్టికులర్ టైం వద్ద, ఆ టైం ప్రజెంట్ టైం కాదండి, పాస్ట్ టైం వద్ద, అన్ యాక్షన్ విచ్ ఈస్ దేర్ ఇన్ ప్రోగ్రెస్ అట్ ఎ పర్టికులర్ టైం ఆర్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక సమయం వద్ద ఒక పని జరుగుతూ ఉందండి, వాటిని మీరు చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తారు. అంటే గతంలో అండి, గుర్తుంచుకోండి, గతంలో ఒక పాయింట్ వద్ద, ఒక సమయం వద్ద, ఒక యాక్షన్ వద్ద ఇంకొక యాక్షన్ జరుగుతూ ఉంటే అన్ యాక్షన్ విచ్ ఇస్ దేర్ ఇన్ ప్రోగ్రెస్ అట్ ఎ పర్టికులర్ టైం ఆర్ అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆర్ అట్ ఎ పర్టికులర్ సిచ్యువేషన్, వి సే దట్ సిచ్యువేషన్, దట్ యాక్షన్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్. సో అటువంటి యాక్షన్స్ని మనము పాస్ట్ కంటిన్యూస్లో చెప్తాము. టైం అడ్వర్బియల్స్ గమనించండి. ఈ టెన్స్లో మనము వెన్ వైల్ని ఎక్కువగా యూజ్ చేస్తామండి. వీటితో పాటు ఎట్ ప్లస్ పాస్ట్ టైం అంటే ఒక టైం వద్ద ఆ పని జరుగుతుంది అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా సింపుల్ పాస్ట్లో వాడేటువంటి అన్ని టైం మార్కర్స్ని కూడా మనము పాస్ట్ కంటిన్యూస్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్కి ఒకసారి రిలేట్ చేసుకోండి. ఐ వాజ్ ఈటింగ్ ఎ మ్యాంగో at 10 AM yesterday. నేను నిన్న 10 గంటలకి మామిడి పండు తింటూ ఉన్నాను. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. we were going to school at 2 PM yesterday. మేము నిన్న 2 గంటలకి స్కూల్కి వెళుతూ ఉండి ఉన్నాము. నెక్స్ట్ ఇంకొక యాక్షన్ కూడా చెప్పొచ్చండి. అంటే చూడండి, ఐ వాజ్ రైటింగ్, నేను రాస్తూ ఉండి ఉన్నాను, వెన్ మై ఫాదర్ కాల్డ్ మీ, మా నాన్న పిలిచే సమయానికి నేను రాస్తూ ఉన్నాను. ఐ వాజ్ రైటింగ్ అ లెటర్ వెన్ మై ఫాదర్ కాల్డ్ మీ, మా నాన్న పిలిచే సమయానికి నేను లెటర్ రాస్తూ ఉండి ఉన్నాను. అంటే ఒక పర్టికులర్ టైం కావచ్చు, ఒక ఇంటరప్టెడ్ యాక్షన్ కావచ్చు. సో అప్పుడు కూడా మనము పాస్ట్ కంటిన్యూస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్. గుర్తుంచుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ట్రిక్కీగా ఉన్నటువంటి టెన్స్ అండి ఇది. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ సబ్జెక్ట్. పర్ఫెక్ట్ అంటేనే హ్యావ్ ఫార్మ్స్ అండి. ప్రజెంట్లో వచ్చేటువంటి హ్యావ్ ఫార్మ్స్ ఏంటండి? హ్యావ్, హ్యాస్. మరి పాస్ట్లో వచ్చేటువంటి హ్యావ్ ఫార్మ్ హ్యాడ్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ సబ్జెక్ట్. పర్ఫెక్ట్లో V3 అనేటువంటిది వచ్చింది, మీకు చెప్పాను. అయితే ఇక్కడ అగ్రిమెంట్ అనేటువంటిది అవసరం లేదు. ఐ మీన్ అన్ని సబ్జెక్టులు హ్యాడ్నే తీసుకుంటాయి కాబట్టి పర్టికులర్గా తెలుసుకోవాల్సినటువంటి పని అయితే లేదు. సో అన్ని సబ్జెక్టులు ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ సబ్జెక్ట్. మరి ఎగ్జాంపుల్స్ చూద్దాం. I had eaten a mango. We had gone to school. He had come. మరి వీటి యొక్క నెగటివ్స్ ఎలా రాయాలండి? చాలా ఈజీ. హ్యాడ్ తర్వాత నాట్ను పెట్టేస్తే సరిపోతుంది. I hadn't eaten a mango. We hadn't gone to school. He hadn't come. అంతే. నెక్స్ట్ క్వశ్చన్స్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇక్కడ మనం హ్యాడ్ను ముందు సబ్జెక్ట్ ముందు తెస్తాం. సో హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ సబ్జెక్ట్. Had I eaten a mango? Had we gone to school? Had he come? అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలా. పాస్ట్ పర్ఫెక్ట్ ఇంకొక పేరు ఏంటో తెలుసా? పాస్ట్ ఆఫ్ ద పాస్ట్. అంటే ఇది సింగిల్ యాక్షన్గా మనం మోస్ట్లీ చెప్పాం. మరి ఎలా చెప్తామంటే పాస్ట్లో 2 యాక్షన్స్ జరిగితే దాంట్లో ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం, నెక్స్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని మనం సింపుల్ పాస్ట్లో చెప్తాం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇన్ ద 2 past actions we use past perfect to the first completed action and simple past to the next completed action. గతంలో జరిగినటువంటి 2 పనులలో ఫస్ట్ జరిగిన పని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాము, నెక్స్ట్ దాన్ని మనము సింపుల్ పాస్ట్లో చెప్తాము. కాబట్టి ఎగ్జాంపుల్స్ని మోస్ట్లీ మనము ఎలా చెప్తామంటే ఇంకొక యాక్షన్ బేస్ చేసుకుంటూ దానికంటే ముందు ఇది జరిగింది అనేటువంటి ఉద్దేశంలో 2 యాక్షన్స్ని కలిపి చెప్తాం. లేదా సింగిల్ సెంటెన్స్గా ఐ మీన్ సింగిల్ టెన్స్లో మీరు చెప్పాలంటే పైన ఏదో ఒక రెఫరెన్స్ అనేటువంటిది, అంటే పైన మీరు మాట్లాడేటువంటి ఆ యాక్షన్ కంటే ముందు జరిగింది అనేటువంటి రెఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అలా చూసుకొని మాత్రమే మీరు పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయండి. మరి ఎగ్జాంపుల్స్ చూద్దాం. పైన నేను చెప్తూ వస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్కి ఇంకొక యాక్షన్ని జోడిస్తాను. ఆ యాక్షన్ కంటే ముందే ఈ యాక్షన్స్ అని మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ జరిగాయి అనేటట్టు చెప్తాను. అప్పుడు నేను దానికి పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాను. జాగ్రత్తగా గమనించండి.
when my father came, I had already eaten a mango. మా నాన్న వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ మ్యాంగో తినేసాను, నేను ముందే తినేసాను. మా నాన్న వచ్చాడు, ఇది పాస్ట్లో జరిగింది. నేను మామిడి పండు తినేసాను, ఇది పాస్ట్లో జరిగింది. అయితే ముందు జరిగింది ఏంటి? నేను మామిడి పండు తినడం, అంతే కదండి. సో వెన్ మై ఫాదర్ కేమ్ ఐ హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ ఎ మ్యాంగో. ఎక్కువగా పాస్ట్ పర్ఫెక్ట్లో వచ్చేటువంటి ఎగ్జాంపుల్ అండి ఇది. అందుకని మన సెకండ్ ఎగ్జాంపుల్ని స్కిప్ చేసి దీన్ని చెప్తున్నాను. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, నేను స్టేషన్కి వెళ్ళేటప్పటికి ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. నేను వెళ్ళేటప్పటికి ట్రైన్ ఆల్రెడీ ముందే వెళ్ళిపోయింది. నేను వెళ్ళడం కూడా పాస్ట్లోనే జరిగింది. ట్రైన్ నేను వెళ్ళే సమయానికంటే ముందే వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. వెన్ ఐ కాల్డ్ హిమ్, నేను ఫోన్ చేసే సమయానికి హీ హ్యాడ్ ఆల్రెడీ కమ్, అతను ఆల్రెడీ వచ్చేసాడు. సో ఇక్కడ జరిగినటువంటి యాక్షన్ ఏంటి? నేను ఫోన్ చేయడం, అతను రావడం అనేటువంటిది ముందు జరిగింది కాబట్టి దానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను ఈ టెన్స్. దానికి టైం లైన్లో కూడా నేను పాస్ట్లో 2 యాక్షన్స్ రాసి ఉంటాను. దాంట్లో ముందు ఏదైతే జరిగిందో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం, నెక్స్ట్ దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్తాం. సో ఈ టెన్స్లో వచ్చేటువంటి టైం మార్కర్స్ ఏంటంటే బిఫోర్, ఆఫ్టర్, ఆల్రెడీ, వెన్ ప్లస్ ఆల్రెడీ. సో వీటిని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం. వీటితో పాటు సింపుల్ పాస్ట్లో వచ్చేటువంటి అన్ని టైం మార్కర్స్, టైం అడ్వర్బియల్స్ని వీటిలో కూడా మనం యూజ్ చేయొచ్చు. యాజ్ సూన్ యాజ్ కూడా వాడొచ్చండి దీంట్లో. సో ఇదండి పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యాడ్ బీన్ అనేటువంటిది వచ్చింది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్. మరి దీంట్లో ఎగ్జాంపుల్స్ అనేటువంటి జాగ్రత్తగా గమనించండి. I had been eating a mango. We had been going to school. He had been coming. మరి వీటి యొక్క నెగిటివ్ సెంటెన్సెస్ అండి. సో హ్యాడ్ పక్కన నాట్ యూజ్ చేస్తే నెగిటివ్స్ అయిపోతాయి. I hadn't been eating a mango. We hadn't been going to school. He hadn't been coming. సో వీటి యొక్క ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చూస్తే ఈ హ్యాడ్ని ముందుకు తేండి, సబ్జెక్ట్ ముందుకు. Had I been eating a mango? Had we been going to school? Had he been coming? మీకు పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పినట్టే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా మనం ఒక లోన్ సెంటెన్స్గా దీన్ని రాయం. యాక్చువల్గా ఇక్కడ కూడా గతంలో ఒక టైం వద్ద ఒక యాక్షన్ జరిగింటే మనం అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేసాం కదా. ఇక్కడ ఏం చెప్తామంటే గతంలో ఒక టైం వద్ద ఒక యాక్షన్ అనేటువంటిది జరుగుతూ ఉంటే దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా చెప్తాం. అంటే a long time continuous action, a long time continuity of an action at a particular time in the past. గతంలో ఒక పర్టికులర్ టైం వద్ద ఒక పర్టికులర్ యాక్షన్ వద్ద అంతకు ముందు నుంచే ఒక యాక్షన్ జరుగుతూ ఉంటే కొంతకాలంగా వాటిని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్, a long term continuity action at a particular time in the past. సో వాటిలలో ఆ సిచ్యువేషన్స్లో మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడండి. ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్ ఎ మ్యాంగో. సో మనం రెగ్యులర్గా వాడేటువంటి సెంటెన్స్ చూడండి. ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్ ఎ మ్యాంగో వెన్ మై ఫ్రెండ్ కాల్డ్ మీ. సో మా ఫ్రెండ్ ఫోన్ చేసే సమయానికి నేను మామిడి పండు తింటూ ఉన్నాను. అంటే ఇక్కడ యాక్షన్ యొక్క కంటిన్యూటీని మనం చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. అక్కడ డ్యూరేషన్ కూడా మెన్షన్ చేయొచ్చు అండి. ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్ ఎ మ్యాంగో ఫర్ 2 hours వెన్ మై ఫ్రెండ్ కాల్డ్ మీ. నేను మామిడి పండు 2 గంటలుగా తింటూ ఉన్నాను. మా ఫ్రెండ్ ఫోన్ చేసే సమయానికి నేను మామిడి పండు తింటూ ఉన్నాను 2 గంటలుగా. సో ఈ సెన్స్లో మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం చెప్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వీ హ్యాడ్ బీన్ గోయింగ్ టు స్కూల్ సిన్స్ 10 AM వెన్ వీ మెట్ హెర్. మేము ఆమెను కలిసే సమయానికి ఉదయం 10 AM నుంచి స్కూల్కి వెళ్తూ ఉన్నాము. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. వెన్ రవి కాల్డ్ హిమ్. రవి ఫోన్ చేసే సమయానికి హీ హ్యాడ్ బీన్ కమింగ్ హోమ్. అతడు ఇంటికి వస్తూ ఉన్నాడు. సో ఇలా మనము ఒక యాక్షన్ గతంలో జరుగుతూ ఉంది ఒక పర్టికులర్ సమయానికి అని చెప్పడానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మనం సిన్స్ ఫర్లని యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే
డ్యూరేషన్ చెప్పడానికి సిన్సిఫర్లను మనం వాడచ్చు. మరి ఈ టెన్స్లో వాడేటువంటి అడ్వర్బియల్స్, టైం అడ్వర్బియల్స్ ఏంటంటే సిన్సిఫర్ వాడచ్చు, త్రూ అవుట్ ద మంత్, త్రూ అవుట్ ద వీక్, త్రూ అవుట్ ద ఇయర్ యూజ్ చేయొచ్చు, వెన్ యూజ్ చేయొచ్చు, ఎట్ ప్లస్ పాస్ట్ టైం రెఫర్ చేయొచ్చు, మనము టిల్ అంటిల్ వాడచ్చు. సో ఇలా ఈ టెన్స్లో మనము ఈ టైం అడ్వర్బియల్స్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్సెస్ చూద్దాం. ఫస్ట్ది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. దీనికి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత విల్ లేదా షెల్ వచ్చింది, తర్వాత V1 తీసుకుంటాం. ఎట్లాంటి ఎస్లు ఉండవండి, ఆబ్జెక్ట్ని తీసుకుంటాం. అయితే ఇక్కడ అగ్రిమెంట్ చూద్దాం. ఐకి వీకి షెల్ వచ్చిందండి, మిగతా అన్ని సబ్జెక్ట్స్కి విల్ అనేటువంటిది వచ్చింది. ఐ షెల్, వి షెల్, సో రిమైనింగ్ అల్లి కూడా విల్ని తీసుకుంటాయి. అయితే ఒక విషయాన్ని మీరు గమనిస్తే ఈ మోడర్న్ ఇంగ్లీష్లో, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ ఇంగ్లీష్ యొక్క యూసేజ్లో అన్ని పాజిటివ్ సెంటెన్సెస్కి సింపుల్ ఫ్యూచర్లే విల్లే వాడుతూ ఉన్నారు. సో మీరు విల్ వాడినా తప్పు కాదు. ఐ షెల్లే వాడాలనేటువంటి రూల్ ఏం పెట్టుకోమాకండి. ఐకి వీకి విల్ కూడా మనం వాడుతూ ఉంటాం. సో అన్ని పాజిటివ్ సెంటెన్సెస్కి మీరు విల్ అనేటువంటిది యూజ్ చేయండి, నో ప్రాబ్లం. అయితే ఇంకొక విషయాన్ని గమనించాలా, షెల్ను కూడా వాడాలి. ఎప్పుడు వాడాలో తెలుసా? ఒక ప్రపోజల్, సజెషన్ అంటే ఎలా ఉంటాయంటే క్వశ్చన్ రూపంలో ఉంటాయి, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్గా ఉంటాయి. కాబట్టి ఐకి వీకి విల్ వాడమన్నాను అని చెప్పేసి మీరు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్కి కూడా విల్ ఐ, విల్ వి అని వాడతాను అంటే తప్పు. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్కి వచ్చేటప్పటికి షెల్ ఐ, షెల్ వి అనేటువంటి మాత్రమే వాడాలి. ఎందుకంటే అవి ప్రపోజల్స్ గాను, రిక్వెస్ట్ గాను, సజెషన్ కానీ యూజ్ చేస్తాం. ఈ ఒక్క పాయింట్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సరే ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. మన రెగ్యులర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. ఐ విల్ ఈట్ ఎ మ్యాంగో, వీ విల్ గో టు స్కూల్, హీ విల్ కమ్. ఓకే, మరి వీటి యొక్క నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా రాస్తాం? చాలా ఈజీ అండి. విల్ నాట్, ఓంట్, షల్ నాట్, షల్. సో అలా మనం వాటిని యూజ్ చేయొచ్చు. అయితే అన్నిటికీ విల్ యూజ్ చేస్తాం కాబట్టి అన్నిటికీ ఓంట్ అని చెప్పేసేయండి. ఐ ఓంట్ ఈట్ ఎ మ్యాంగో, వీ ఓంట్ గో టు స్కూల్, హీ ఓంట్ కమ్. ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చూడండి. విల్ ఐ వాడదామా? రాంగ్. షల్ ఐ ఈట్ ఎ మ్యాంగో, షల్ వి గో టు స్కూల్, విల్ హీ కమ్. అర్థమవుతుందండి? సో ఇక్కడ ఈ పర్టికులర్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఒకసారి దాని యొక్క టైం లైన్ గమనించండి. ఈ టైం లైన్లో యాక్షన్ నౌ నుంచి ఫ్యూచర్ సైడ్కి వెళ్ళిపోయింది. అంటే ఫ్యూచర్లో ఏదైనా ఒక యాక్షన్ చేస్తాను అని మీరు చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేటువంటిది యూజ్ చేస్తాం. Simple future tense is used to express an action that is occurred in the future. ఫ్యూచర్లో జరుగుతాయి, ఏదైనా ఒక యాక్షన్ ఫ్యూచర్లో చేస్తామని చెప్పాల్సి వచ్చినటువంటి అన్ని యాక్షన్స్ని మీరు సింపుల్ ఫ్యూచర్లో చెప్పవచ్చు. సో మీ యొక్క థాట్స్, ఫ్యూచర్లో చేస్తామనేటువంటి థాట్స్, మీ యొక్క ఒపీనియన్స్, ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఒపీనియన్స్, మీరు చేసేటువంటి ఫ్యూచర్ యాక్షన్స్ అన్నిటినీ కూడా మీరు సింపుల్ ఫ్యూచర్లో చెప్పవచ్చు. అదండి సింపుల్ ఫ్యూచర్ యొక్క యూసేజ్. మరి దీని యొక్క టైం అడ్వర్బియల్స్ చూద్దాం. పాస్ట్కి సంబంధించి గమనించారా? ఎస్టర్డే, లాస్ట్ డే, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్. ఇప్పుడు ఫ్యూచర్లో ఎలా ఉంటాయి? టుమారో, నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, సూన్, ఇన్ కమింగ్ డేస్, ఇన్ ఫ్యూచర్. సో ఇట్లాంటివన్నీ కూడా మనము సింపుల్ ఫ్యూచర్లో యూజ్ చేసేటువంటి టైం అడ్వర్బియల్స్. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్టివ్ ప్లస్ విల్ బి ఆర్ షెల్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్. మీకు ముందే చెప్పాను, కంటిన్యూస్ అనే మాట వస్తే వెర్బ్ ఇంగ్ ఫామ్ అనేటువంటిది వచ్చింది. సబ్జెక్టివ్ ప్లస్ విల్ బి ఆర్ షెల్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్. సార్ అన్నిటికీ ఇంకా విల్ వాడితే ఇంకా షెల్ ఎందుకు అనుకోకండి. సో షెల్ను కూడా మీరు వాడచ్చు, షెల్ వాడినా తప్పేం కాదు. మరి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ విల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. We will be going to school. Next, he will be coming. ఓకే, మరి వీటి యొక్క నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే won't be. ఓకేనా? I won't be eating a mango, we won't be going to school, he won't be coming. మరి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఒకసారి ఈ విల్ కానీ షెల్ కానీ ముందుకు తీసుకున్నాండి. షల్ ఐ బీ ఈటింగ్ ఏ మ్యాంగో, ఇక్కడ మళ్ళీ విల్ వాడొద్దండి. షల్ వి బీ గోయింగ్ టు స్కూల్, షల్ హీ బీ కమింగ్. ఒకసారి టైం లైన్ గమనించండి. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో ఒక టైం వద్ద ఒక యాక్షన్ ప్రోగ్రెసివ్గా ఉంటుంది, ఒక యాక్షన్
జరుగుతూ ఉండి ఉంటుంది అని మనం చెప్తున్నప్పుడు అటువంటి యాక్షన్స్ని మనము ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పాలి. అన్ యాక్షన్ విచ్ విల్ బి గోయింగ్ ఆన్ అట్ ఎ పర్టికులర్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో ఒక సమయం వద్ద ఒక యాక్షన్ జరుగుతూ ఉండి ఉంటుంది అని నువ్వు గెస్ చేస్తున్నప్పుడు, నువ్వు ముందే ఊహిస్తూ చెప్తున్నప్పుడు అటువంటి యాక్షన్స్ అనేటువంటివి ఫ్యూచర్ కంటిన్యూస్లో మనం చెప్పొచ్చు. ఆ యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయిందా, ప్రజెంట్లో స్టార్ట్ అవుద్దా, ఫ్యూచర్లో స్టార్ట్ అవుద్దా, అదేం సంబంధం లేదండి. బట్ ఫ్యూచర్లో ఒక టైం వద్ద యాక్షన్ ప్రోగ్రెస్లో ఉండి ఉంటుంది అని నువ్వు చెప్పేటప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్ని మనం యూజ్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ని వీటికి రిలేట్ చేద్దాం. ఐ విల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో అట్ 12 PM టుమారో. రేపు 12 PMకి నేను మ్యాంగో తింటూ ఉండి ఉంటాను. ఓకేనా, తింటూ ఉండి ఉంటాను అంటే ఫ్యూచర్లో ఆ టైంకి నేను ఆ యాక్షన్ చేస్తూ ఉండి ఉంటానని చెప్తున్నాను. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. వీ విల్ బీ గోయింగ్ టు స్కూల్ బై 10 AM టుమారో, లేదా 10 AM నెక్స్ట్ మండే 10 AMకి మేము స్కూల్కి వెళ్తూ ఉండి ఉంటాము. ఓకేనా. హీ విల్ బి కమింగ్ బై ద ఈవినింగ్ టుమారో. అతను రేపు సాయంత్రానికి వస్తూ ఉండి ఉంటాడు. అంటే ఒక పర్టికులర్ టైం వద్ద కానీ లేదా ఒక పర్టికులర్ ఇంటరప్టెడ్ యాక్షన్ వద్ద ఇంకొక యాక్షన్ జరుగుతూ ఉంటుంది అని మనం చెప్పేటప్పుడు ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ అనేటువంటి టెన్స్ని మనం యూజ్ చేస్తాము. మరి దీని యొక్క టైం అడ్వర్బియల్స్ గమనిస్తే అట్ ప్లస్ ఫ్యూచర్ టైంని యూజ్ చేయొచ్చండి, బై ప్లస్ ఫ్యూచర్ టైంని యూజ్ చేయొచ్చు, లేదా సింపుల్ ఫ్యూచర్లో వాడేటువంటి అన్ని టైం అడ్వర్బియల్స్ని మనము ఫ్యూచర్ కంటిన్యూస్లో కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ని చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. పర్ఫెక్ట్ టెన్స్లో వెర్బ్ ఎప్పుడు కూడా V3గా ఉంటుంది. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ వస్తాయని చెప్పాను, అయితే ఇక్కడ విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ కానీ వస్తుంది. సో ఈ విషయం మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మరి దీని యొక్క పాజిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ విల్ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో, వీ విల్ హ్యావ్ గాన్ టు స్కూల్, హీ విల్ హ్యావ్ కమ్. ఓకేనా. మరి వీటి యొక్క నెగటివ్స్ చూద్దాం. ఐ వోంట్ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో, వీ వోంట్ హ్యావ్ గాన్ టు స్కూల్. నెక్స్ట్ థర్డ్ది హీ వోంట్ హ్యావ్ కమ్ లేదా విల్ నాట్ హ్యావ్ కమ్. వీటి యొక్క ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని గమనించండి. షెల్ ఐ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో, షెల్ వి గాన్ టు స్కూల్. నెక్స్ట్ థర్డ్ది విల్ హీ హ్యావ్ కమ్. సో ఇలా వీటి యొక్క ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఈ టెన్స్లో ఉంటాయి. ఇక్కడ మీరు టైం లైన్ గమనించండి. ఈ టెన్స్లో మనం ఏం చెప్తామంటే ఫ్యూచర్లో ఒక టైం వద్ద ఒక యాక్షన్ ఫినిష్ అయిపోయి ఉంటుంది అని మనం గెస్ చేసి చెప్తున్నాం. దిస్ టెన్స్ ఈజ్ యూస్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ విల్ బీ ఫినిష్డ్ బై ఎ సర్టెన్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఫ్యూచర్లో ఒక టైంకి ఒక యాక్షన్ అనేటువంటిది జరిగిపోయి ఉంటుంది అని మనం చెప్పేటువంటి సిచ్యువేషన్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేటువంటి ఈ టెన్స్ని మనం యూజ్ చేస్తాం. మరి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మనం రెగ్యులర్గా చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ని గమనించండి. ఐ విల్ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో బై 5 PM టుమారో. ఇక టుమారో అనేటువంటిది యూజ్ చేస్తాం అంటే రేపు 5 గంటలకల్లా నేను మ్యాంగో తినేసి ఉంటాను. ఓకేనా. నెక్స్ట్ వీ విల్ హ్యావ్ గాన్ టు స్కూల్ బై టుమారో ఈవినింగ్. రేపు సాయంత్రానికల్లా మేము స్కూల్కి వెళ్ళిపోయి ఉంటాము. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. హీ విల్ హ్యావ్ కమ్ బై నెక్స్ట్ వీక్. అతను నెక్స్ట్ వీక్ కల్లా వచ్చేసి ఉండి ఉంటాడు. సో ఇలా అంటే ఇక్కడ బై కానీ ఎట్ కానీ యూజ్ చేసి ఫ్యూచర్ టైంని మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా అది ఫ్యూచర్ పర్ఫెక్ట్గా మారిపోతుంది. అక్కడ ఈ టెన్స్ వైజ్గా మనము సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ అనేటువంటివి ఉండాలి. నెక్స్ట్ ఈ టెన్స్లో వచ్చేటువంటి టైం అడ్వర్బియల్స్ గమనించండి. సో బై ప్లస్ ఫ్యూచర్ టైం మెన్షన్ చేయొచ్చు, ఎట్ ప్లస్ ఫ్యూచర్ టైంని మెన్షన్ చేయొచ్చు, విత్ ఇన్ ఏ మంత్, విత్ ఇన్ ఏ ఇయర్, విత్ ఇన్ ఏ వీక్ మనం చెప్పొచ్చు. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్లో వాడేటువంటి మిగతా అన్ని టైం అడ్వర్బియల్స్ని కూడా దీంట్లో మనం చెప్పొచ్చు. నెక్స్ట్ లాస్ట్ టెన్స్ చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మరి స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ఆర్ షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ సబ్జెక్ట్. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో, వీ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్, హీ విల్ హ్యావ్ బీన్ కమింగ్. సో వీటి యొక్క నెగిటివ్స్ చూడండి. ఐ వోంట్ హ్యావ్ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో, వీ won't have been going to school, he won't have been coming. సో వీటి యొక్క క్వశ్చన్స్ విల్ని ముందుకు తీసుకొని రండి. అయితే ఐకి వీకి షెల్ వాడండి. షెల్ ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఎ మ్యాంగో, షెల్ వీ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్, నెక్స్ట్ విల్ హీ హ్యావ్ బీన్ కమింగ్. ఓకేనా. ఇక్కడ మనము
ఎలా చెప్తామంటే ఫ్యూచర్లో ఒక టైం వద్ద ఒక యాక్షన్ కొంతకాలంగా జరుగుతూ ఉంది అని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. దిస్ టెన్స్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ a long time continuity of an action at a particular time in the future. ఒక సమయానికి లేదా ఒక ఇంటరప్టెడ్ యాక్షన్ జరిగే సమయానికి ఒక యాక్షన్ కొంతకాలంగా జరుగుతూ ఉంది అని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ టెన్స్లో మనం చెప్తాం. అయితే ఇక్కడ మీరు సిన్స్ని ఫర్ని యూజ్ చేసి దానికి డ్యూరేషన్ కానీ లేదా యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మీరు చెప్పొచ్చండి. వీటిని యూజ్ చేసి చెప్తాను చూడండి. ఐ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ ఎ మ్యాంగో ఫర్ 10 minutes బై టుమారో ఈవినింగ్. అంటే రేపు ఈవినింగ్కి 10 నిమిషాలుగా నేను మ్యాంగో తింటూ ఉంటాను అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. వీ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్ ఫర్ 1 hour వెన్ వీ మీట్ మై ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ని కలిసే సమయానికి 1 hourగా మేము స్కూల్కి వెళ్తూ ఉంటాము అని మనం చెప్తున్నాం. ఇక్కడ ఇంటరప్టెడ్ యాక్షన్ని మనము సింపుల్ ఫ్యూచర్లో చెప్పకూడదండి, సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాలి. అంటే ఇంకొక యాక్షన్ ఉంది కదా, దాన్ని మనం సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాలి. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. హీ విల్ హ్యావ్ బీన్ కమింగ్ ఫర్ 2 days బై నెక్స్ట్ సండే. అతను నెక్స్ట్ సండే కల్లా అంటే నెక్స్ట్ సండేకి అతను 2 రోజులుగా వస్తూ ఉంటాడు అనేటువంటి విషయం మనం చెప్తున్నాం. సో ఈ విధంగా ఫ్యూచర్లో ఒక సమయానికి, ఫ్యూచర్లో ఒక ఇంటర్ప్రిటెడ్ యాక్షన్ జరిగే సమయానికి మరొక యాక్షన్ కొంతకాలంగా జరుగుతూ ఉంటుంది అని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ వీటికి సంబంధించి క్వశ్చన్స్ అడిగేటప్పుడు హౌ లాంగ్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ డ్యూరేషన్ మనం మెన్షన్ చేస్తూ ఉంటాం కదా. సో వాటిని యూజ్ చేస్తే మీ యొక్క క్వశ్చన్స్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇవ్వండి మొత్తం 12 టెన్సెస్, వాటి గురించిన ఎక్స్ప్లెనేషను. సో మరొక వీడియోలో కలుసుకుందాం. బై.